సో ఉపయోగకరముగా ఉండాలి, ఉపయోగకరంగా ఉంటాము నీతిమంతులం కనుకని అద్భుతమైన విషయాలు నేను విన్నాను. దానికి కొంచెం కొనసాగింపుగా కొన్ని విషయాలు నేను మీతో పంచుకొని నా మాటలు ముగించాలని ఆశపడతా ఉన్నాను. గత రాత్రి కూడికకి ఎంతమంది వచ్చారు? గత రాత్రి వచ్చిన కొంచెం చేయొత్తారా, ఏమనుకోకుండా వచ్చారు. సో గత రాత్రి మనం నేర్చుకున్నాం, నీతిమంతుడంటే ఉన్నతమైన స్థాయి కలిగిన వ్యక్తి, ద సుప్రీం పర్సన్ హూ ఈజ్ ఆపరేటింగ్ అపాన్ దిస్ ఎర్త్. ఉన్నతమైన అధికారముతో వ్యవహరించగలిగిన వ్యక్తి, ఉన్నతమైన అధికారము కలిగి ప్రవర్తించగలిగిన వ్యక్తి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే నీతిమంతుడు మాత్రమే. నీతిమంతుడు ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకొని విశ్వాసంతో ప్రకటన చేసిన తర్వాత మరి ఏ ఇతర ప్రకటనలైనా రద్దయిపోవాల్సిందే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇలా చెప్దాం, కొంచెం అర్థమయ్యేటట్టు. ఒక్కసారి నీతిమంతుడు ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏ ల్యాబ్ రిపోర్ట్ అయినా రద్దయిపోవాల్సిందే. హల్లెలూయా. మీకు ఒకవేళ డాక్టర్స్ ఏమైనా రిపోర్ట్స్ ఇచ్చుంటే నేను చెప్తున్నాను, నీతిమంతులుగా మీరు విశ్వాసంతో మీరు మాట్లాడగలిగితే ఆ రిపోర్ట్లు కూడా రద్దయిపోతాయి. నీతిమంతుడు ఉన్నతమైన అధికారము కలిగి ఉన్నతమైన అధికారాన్ని బయటికి కనపరచగలిగిన స్థాయిలో ఈ భూమి మీద ఉన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే భూమిని ఒక ఆట ఆడించాలంటే నీతిమంతుడు వల్లే అయిద్ది. హల్లెలూయా. మీకు నిజం తెలుసా, భూమి తిరగాలన్నా తిప్పొచ్చు, మనం తిరిగే భూమిని ఆపాలన్నా నీతిమంతుడు ఆపొచ్చు. అందరూ నాకు అలా చూస్తున్నారు ఏందండి? యెహోషువ ఏం చేశాడు? యెహోషువ ఏమన్నాడు? సూర్యుడా నువ్వు గిబియోను లాగు, చంద్రుడా నువ్వు అయ్యాలోయలో ఆగు అన్నాడు. వాళ్ళు ఎందుకు ఆగుతారు? అసలు వాళ్ళు తిరిగితే కదా ఆగటానికి. చదువుకున్న వాళ్ళు చెప్పండి, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుందా, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా? భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. ఎవరు? భూమి. ఆగాల్సింది ఎవరు? అయ్యే అడ్జస్ట్ చేసుకున్నాయి. గట్టిగా చెప్పండి. ఒక్కసారి ఆగిపోండి, నాకు టైం అవ్వకూడదంటే తిరిగే భూమి కూడా ఒక రోజు ఇచ్చింది, ఒక రోజు ఆగిపోయింది. అంటే భూమిని తిప్పాలన్నా నీతిమంతుడి మాటే, భూమి ఆగాలన్నా నీతిమంతుడి మాటే. హీ ఈజ్ ద సుప్రీం అథారిటీ ఆపరేటింగ్ అపాన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద పని చేస్తున్నటువంటి ఉన్నతమైన అధికారే నీతిమంతుడు అంటే. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమును వాని పాదముల కింద ఉంచామని రాత్రి చదివాం మనం. ఎవ్రీథింగ్ వాజ్ అండర్ ద ఫీట్. చేతి కింద కాదు, కాళ్ళ కింద ఉంచాడు. నీతో సమముగా పరిస్థితులు లేవు, నీ కింద ఉన్నాయి. యు ఆర్ నాట్ ఇన్ఫీరియర్, యు ఆర్ సుపీరియర్. నువ్వు తగ్గి ఉన్న వ్యక్తివి కాదు, నువ్వు ఉన్నతమైన వ్యక్తివి, నీతిమంతుడిగా చేయబడ్డావంటే. హల్లెలూయా. ఈ మాట నమ్మారు? ఇది రాత్రి చెప్పిన మాట. మీ పక్కన చెప్పండి, మీరు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. హల్లెలూయా. ఇంగ్లీష్లో చెప్తారా? సరే, ఇంగ్లీష్లో చెప్పండి. ఐ యామ్ సుప్రీం. ఆమెన్. We are the supreme and we are the superior authority. హల్లెలూయా. ఇప్పుడు ఉన్నతమైన అధికారి ఉన్నాడు అనుకోండి, ఎట్లా నడుస్తాడు? అందరూ ఉన్నారు ఇక్కడే. ఇప్పుడు ఉన్నతమైన అధికారి కలెక్టర్ గారు ఎవరో వస్తున్నారు అనుకోండి, ఎట్లా నడుస్తారు? కలెక్టర్ గారు ఎట్లా నడుస్తాడా? కలెక్టర్ గారు ఎట్లా నడుస్తాడా? ఏందండి చెప్పట్లేదు? ఎప్పుడు కలెక్టర్ని చూడలేదు జీవితంలో? ఒకవేళ చూడపోతే మీ ఇళ్లల్లో మీ పిల్లలు అగుదురు గాక. హోందాతనంగా నడుస్తాడు. హల్లెలూయా. అందుకే నీతిమంతుడిని దేవుడు సింహంతో పోల్చాడు. నీతిమంతుడంట ఎలా ఉంటాడంట? సింహము వలె ధైర్యంగా ఉంటాడంట. సింహం ఎట్లా నడిసిద్ది? సింహం నడ గురించి బైబిల్లో ఒక మాట ఉంది, అది చదివి నేను ఈరోజు వర్తమానంలోకి వెళ్తాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో అనుకుంటున్నాను, చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో సింహం నడక గురించి ఒక మాట ఉంటుంది. ఎవనికి నీ భయపడి వెనక్కు తిరుగుక, టీవీగా నడుచు అని అంటారు చూడండి. 30 అండి.
సామెతల గ్రంథం 30:30 ఇవితో నడుచునవి 4 కలవు, అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రము గలదై ఎవనికైనను భయపడి వెనుకకు తిరుగని సింహం ఎట్లా నడిచిద్దంట? ఎవనికైనాను భయపడి వెనకకు తిరగకుండా నడిచిద్దంట సింహం. హల్లెలూయా. నీతిమంతుని దేవుడు సింహంతో పోల్చాడు. అంటే అర్థం ఏంటంటే, ఎవరికైనాను భయపడి నువ్వు వెనక్కి తిరగక్కర్లేదు, ఎవరికైనా నువ్వు భయపడి నువ్వు వెనకడుగు వెయ్యక్కర్లేదు. ఎందుకంటే యు ఆర్ ద సుప్రీం, నువ్వే ఉన్నతమైన అధికారము స్థాయి కలిగిన వ్యక్తివి. కాబట్టి ఏ పరిస్థితులకైనా, ఏ అధికారులకైనా, అంటే రూల్స్ జంప్ చేయమని చెప్పట్లేదు నేను, భయపడి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదంటున్నాను నేను. వీ నో టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్, దేని గురించి భయపడక్కర్లేదు. భయంకరమైన తుఫాన్ వచ్చి నీళ్ళన్నీ పడవను కప్పేస్తే యేసు ప్రభువు అన్న మాట ఏంటో తెలుసా? అల్ప విశ్వాసులారా ఏంది భయపడుతున్నారు అన్నాడు. భయపడేది ఏంది ప్రభువా? అలలన్నీ మీదకొచ్చి కాసేపట్లో చచ్చిపోతున్నామంటే ఎందుకు భయపడ్డావు అని అడుగుతావేంటి? అంతే, నీతిమంతుడు ఉన్నతమైన అధికారం కలిగిన వ్యక్తి భయపడటానికి వీల్లేదు. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి ఒక చిన్న వార్నింగ్ ఇవ్వండి, స్వీట్ వార్నింగ్. కొంచెం కఠినంగా ఉంటే కొడతారు, కొంచెం తీయటి హెచ్చరిక, స్వీట్ వార్నింగ్. చెప్పండి, నువ్వు భయపడితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పండి మీ పక్కన వాళ్ళకి. చెప్పారా? నువ్వు భయపడితే మాత్రం ఊరుకునేది లేదానండి. హల్లెలూయా. నువ్వు భయపడక్కర్లేదు, ఎందుకంటే నీవు ఉన్నతమైన అధికారము కలిగిన స్థాయి అయిన నీతిమంతుని స్థాయిలో నువ్వు ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఈ భూమి మీద ఏమైనా జరగాలంటే నీ వల్ల జరుగుతాయి, ఈ భూమి మీద ఏమైనా ఆగాలంటే నీ వల్ల ఆగుతాయి. ఇది గత రాత్రి నేను మీతో మాట్లాడినటువంటి మాట. ఈరోజు ఇంకొంచెం దాన్నే పొడిగించి ఇంకొక మాట చెప్తాను. ఎందుకు దేవుడు మనల్ని ఇంత సుపీరియర్ స్టేజ్లో, సుప్రీం స్టేజ్లో దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడు? నీతిమంతుని ఎందుకు ఈ స్థాయిలో ఉంచాడంటే, ఇంకా జాగ్రత్తగా వినండి, ఈరోజు వర్తమానం చెప్తున్నాను. నీతిమంతుడికి ఇంత ఉన్నతమైన స్థాయి ఎందుకంటే, ఒకే ఒక్క మాట వింటున్నారు అందరూ? చెవులు పెద్దగా చేసుకొని వినండి. నీతిమంతుని స్థాయి ఉన్నతమైన స్థాయి. రెండవది, నీతిమంతుని స్థాయి బాధ్యతాయుతమైన స్థాయి. మరలా చెప్తున్నాను. గత రాత్రి నేనేం చెప్పానంటే, నీతిమంతుని స్థాయి ఉన్నతమైన స్థాయి అని చెప్పాను. దాని కొనసాగింపుగా ఈరోజు చెప్తున్నాను, నీతిమంతుని స్థాయి బాధ్యతాయుతమైన స్థాయి. ఈ భూమికి అత్యంత ప్రమాదకరమైన స్థితి ఏంటో తెలుసా? అందరూ వింటున్నారా? ఈ భూమికి వాట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ టు దిస్ వరల్డ్? ఈ లోకానికి అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటి తెలుసా? కరోనానా? పాపమా? చెడ్డ అధికారులా? ఈ లోకానికి వచ్చిన అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటో తెలుసా? నీతిమంతుని మౌనం. మళ్ళీ చెప్తున్నా, మీరు విన్నారో లేదో. లోకానికి ఉన్న అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే నీతిమంతుని మౌనం, నీతిమంతుని యొక్క బాధ్యత రాహిత్యం. ద ఇన్యాక్టివ్నెస్ ఆఫ్ రైచియస్ వన్స్, ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ రైచియస్ వన్. నీతిమంతుని యొక్క బాధ్యత రహితంగా నీతిమంతుడు ఉంటే లోకానికి అంతకన్నా ప్రమాదమైన స్థాయి ఇంకోటి ఏమి లేదండి. నీ కుటుంబానికి, నీ గ్రామానికి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులకి అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటో తెలుసా? నీ మౌనం, నీ మౌనం, నీ బాధ్యత రాహిత్యం. దేవుడు ఇంత ఉన్నతమైన స్థాయిలో నీకు ఎందుకు ఇచ్చాడంటే, ఇంత ఉన్నతమైన స్థాయిలో నేను ఎందుకు ఉంచాడంటే, నువ్వు బాధ్యత తీసుకోవాలని. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు కొంచెం ఎండ కంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, అయినా పర్లేదు తీసుకోండి. నాకు చాలా తక్కువ టైం ఉంది, నా టైంలో అప్పటికి 10 నిమిషాలు అయిపోయింది. చాలా శ్రద్ధగా వినండి.
నీతిమంతుని స్థాయి ఉన్నతమైన స్థాయి, నీతిమంతుని స్థాయి బాధ్యత రహితమైన స్థాయి, బాధ్యత కలిగిన స్థాయి, బాధ్యతాయుతమైన స్థాయి. యు ఆర్ ద రెస్పాన్సిబుల్. అందరం మీ పక్కన తిరగండి, నువ్వే బాధ్యురాలు అనండి. యు ఆర్ ద రెస్పాన్సిబుల్. బైబిల్ గ్రంథంలో బాధ్యత తీసుకున్న కొన్ని సందర్భాలు త్వరగా మనందరికి తెలిసిన సందర్భాలే కాబట్టి నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాంతో దేవాది దేవుడు సంభాషిస్తున్నటువంటి సందర్భం అది. ఎక్కడికి వెళ్తున్నాడు? సొదొమకి వెళ్తున్నానని చెప్పాడు. చూడండి ఒకసారి 18వ అధ్యాయము 20 వచనం చదవండి. చాలా అండి. ఆ తర్వాత కింద వచనాలకు వస్తే 23 వచనంకి రండి. అప్పుడు అబ్రహాము సమీపించి అంటే అర్థం ఏంటంటే, ఈ వచనం నాకు ఎలా కనపడుతుందంటే, అప్పుడు అబ్రహాము బాధ్యత తీసుకొని, హల్లెలూయా, అబ్రహాం ఫెల్ట్ ద రెస్పాన్సిబుల్ ఫర్ సొదొమ అండ్ గొమొర్రా. సొదొమ గొమొర్రాల గురించి బాధ్యత తీసుకొని, అబ్రహాము నీకెందుకు, నీ కొడుకు పుడతాడని చెప్పాడు. అంత సమాధానం అయిపోయింది. ఇక వెళ్తా ఉన్నారు, అందరూ భోజనం చేశారు, అందరూ నవ్వుకుంటున్నారు, హ్యాపీగా వెళ్తున్నారు. వెళ్తా అన్నాడు. అదే మరి సొదొమకి వెళ్తున్నాను, వాళ్ళు పాపం చేశారు, భయంకరమైన మొరొచ్చింది, వెళ్తున్నానంటే అబ్రహాము సమీపించి, అబ్రహాము దూరంగా ఉండి, సరే ప్రభా జాగ్రత్త, ఏసే సొదొమని. ఏ మాత్రం వాడు నన్ను వదిలిపెట్టలేడు. ఎవరు వాడు? గొడవ పడి నాయి కూడా తీసుకొని వెళ్ళాడు. వాడిని మాత్రం వదిలిపెట్ట ప్రభా, ఎవడు నేను వదిలిపెట్టు, ఏసే సొదొమ, నేను ఇటు తిరిగి మళ్ళీ ఇటు తిరిగేలో పొగలెగవాలి అని అబ్రహాం. అది అట్టుండాలి. ఎన్ని పాపాలు చేశాడు వాడు. క్రైస్తవుల భాష ఇది. వాడికి తిక్కనిగిందిలే. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇది కాదు మనం చేయాల్సిన పని. మనము సమీపించి మనం బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే నీ మౌనం వాడి ప్రమాదం. హలో, లోతు కుటుంబానికి వచ్చిన అత్యంత ప్రమాదం ఏంటో తెలుసా? దేవుని ఉగ్రత కాదు, అబ్రహాము మౌనం. అబ్రహాము నోరు తెరిచి మాట్లాడకపోతే లోతు కుటుంబానికి క్షేమం లేదు. లోతుకి ప్రమాదం అబ్రహాము మౌనం. నీ కుటుంబానికి, నీ గ్రామానికి ప్రమాదం ఏంటో తెలుసా? నీతిమంతునిగా చేయబడిన నీ మౌనం. దేవుడు నీతిమంతులను చేసి, నీతిమంతులందరూ సంఘంగా కూర్చి ఒక గ్రామంలో, ఒక పట్టణంలో, ఒక ప్రాంతంలో, ఒక రాష్ట్రంలో ఎందుకు పెట్టాడంటే, నీ వలన నువ్వు నోరు తెరిచి మాట్లాడితే ఉగ్రతను తప్పించాలని. ఆమేన్. గాడ్స్ రైచియస్ పర్సన్ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక పని చేసే ముందు ఆయన తీసుకునే కొలమానం ఏంటంటే నీతిమంతుడు మాట. చూడండి, అదే 18వ అధ్యాయం మనం కొనసాగింపు చదువుదాం. 26వ వచనం చదవండి. 26 చదవండి. యెహోవా కనబడిన ఎడల వారిని బట్టి, ఎవరిని బట్టి? ఒక నిమిషం అన్న, ఎవరిని బట్టి? అమ్మ చదవలేదా మీరు? ఎవరిని బట్టి? వారిని బట్టి. ఎంతమంది? దేంట్లో? పట్టణంలో జనం ఎంతమంది ఉంటారు? అంతమంది దుష్టత్వం చేసిన పర్లా 50 మంది నీతిమంతులు ఉంటే వారిని బట్టి. దేవుడు కొలమానం ఎవరంటే నీతిమంతులు. దేవుడు కొలమానం ఎవరంటే నీతిమంతుని మాట. Righteous one is the deciding factor in the sight of God. దేవుడు ఏమన్నా చెయ్యాలన్నా, దేవుడు ఏమన్నా ఆపాలన్నా కొలమానం ఏంటి? డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరంటే ద రైచియస్ వన్, నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తులే. అబ్రహాము సమీపించి ఒక 50 మంది ఉంటే అన్నాడు. తర్వాత 5గురిని తగ్గించుకుంటూ వచ్చాడు. ఒకరోజు థామస్ తాతయ్య గారు ఈ వాక్యం పాస్టర్స్ మీటింగ్లో చెప్తా అన్నాడు. 10 మంది దగ్గర ఆగిపోయాడు. ఒకవేళ అబ్రహాము తెగించి ఒక్కడనుంటే అనలేకపోయాడు అబ్రహాం.
10 మంది దగ్గర ఆగిపోయాడు. అట్లా కాదు ప్రభువా, ఒక్కడ ఉన్నా రక్షిస్తావా అని అంటే సొదొమ మీద ఒక్క అగ్ని గంధకం కూడా పడకుండా ఉండేది. లోతును బట్టి, లోతు కుటుంబాన్ని బట్టి. అబ్రహాము మౌనం, సొదొమ ప్రమాదం. మా నీతిమంతులుగా చేయబడిన మనం బాధ్యత తీసుకొని ప్రార్థనలో మోకరించకపోతే తెలియకుండా చాలా ప్రమాదాలు జరిగిపోతాయి. టేక్ రెస్పాన్సిబిలిటీ, ఫీల్ సమ్ రెస్పాన్సిబిలిటీ. కొంచెం బాధ్యతను ఫీల్ అవ్వాల్సిన టైం వచ్చింది. మనం ఆమె చెప్పండి. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో సుప్రీం పొజిషన్లో ఎందుకు పెట్టాడంటే నువ్వు బాధ్యత తీసుకుంటావని. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము సొదొమ గొమొర్రా గురించి బాధ్యత తీసుకున్నాడు. పౌలు గారు అంటాడు కదా, నా రక్త సంబంధికుల నిమిత్తం. ఒకసారి చదవండి, రోమిలికి రాసిన పత్రిక 9:3 సాధ్యమైన ఎడల అంటే అది సాధ్యం కాదు శాపగ్రస్తుడు అవటం. ఒకవేళ సాధ్యమైతే అవుతాను. ఎందుకు అవుతావు? నా సహోదరుల నిమిత్తము ఐ వాంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై బ్రదరన్. మీ కుటుంబం కోసం, మీ రక్త సంబంధికుల కోసం నీతిమంతులుగా తీర్చబడిన నీవు ఎంతవరకు బాధ్యత తీసుకుంటున్నావు? ఏ స్థాయి వరకు బాధ్యత తీసుకుంటున్నావు వాళ్ళ గురించి? గట్టిగా చెప్పండి. The place of righteousness is not only a supreme place, it's also a responsible place. We need to take responsibility about our relatives. We need to take responsibility about our brethren. పోతే పోన్లే, వాడు చస్తాడు అనుకోకూడదు. సంఘములో నీ తోటి సహోదరి గురించిన బాధ్యత మనం తీసుకోవాలి. పరిచర్యలో తోటి సంఘం యొక్క బాధ్యత మనం తీసుకోవాలి. మినిస్ట్రీలో సంఘాలన్నీ ఉన్నప్పుడు ఇంకొక సంఘం గురించిన బాధ్యత మనం తీసుకోవాలి. ఒకని భారములు ఒకడు భరించని దేవుని వాక్యం చెప్తుంది. టేక్ రెస్పాన్సిబిలిటీ. ఏమనుకోమాకండి, కుళ్ళు ఉండకూడదు మనకి. అబ్బో వాళ్ళు కానీ చేశారులే, వాళ్ళు కానీ కట్టారులే అనకూడదు. వాళ్ళు ఎందుకు చేయలేకపోతారని వాళ్ళ గురించి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. యూ నీడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకు చేయాలంటే యూ హ్యావ్ ద సుప్రీం, యు ఆర్ ఇన్ ఎ సుప్రీం పొజిషన్. నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉన్నావు. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మాట్లాడితే, నువ్వు డిక్లేర్ చేస్తే పరిస్థితులు మారిపోతాయి. ఇలాంటి స్థాయి దేవుడు నీకు ఇచ్చినప్పుడు వై యు ఆర్ కీపింగ్ క్వైట్, వై యు ఆర్ బీయింగ్ ఇన్ ఎ సైలెన్స్? ఎందుకు మౌనంగా ఉంటున్నావు? నీ మౌనమే లోకానికి వచ్చిన అత్యంత ప్రమాదం. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. బాధ్యత తీసుకొని దేవునికి సమీపించి విజ్ఞాపన చేశాడు అబ్రహాము. ఎందుకంటే నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బహుబలము గలదై. ద ప్లేస్ ఆఫ్ బీయింగ్ రైచస్, నీతిమంతులుగా తీర్చబడిన స్థాయి అనేది బాధ్యతాయుతమైన స్థాయి. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11 లెట్స్ గో టు, ఐఎమ్ ఫినిషింగ్, నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 లెట్స్ గో టు హీబ్రూస్ 11:7. హల్లెలూయా. He take responsibility to build an ark for his family. తన కుటుంబ రక్షణ కొరకు ఓడ కట్టే బాధ్యత నోవాహు తీసుకున్నాడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ ఇల్లైన సియోన్ అపోస్తలిక మినిస్ట్రీ కోసం ఏది కట్టడానికైనా నువ్వు బాధ్యత తీసుకోవాలి. నోవాహు ఇంటి కోసం ఓడ కట్టాడు. సియోన్ అపోస్తలిక మినిస్ట్రీస్ కోసం వీఆర్ కన్స్ట్రక్టింగ్ మెనీ థింగ్స్. మనం చాలా కడుతున్నాం. ఏం కడుతున్నాం? సుజ్ఞాన్ బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ కడుతున్నాం. కొండ దగ్గర నిర్మాణాలు కడుతున్నాం. ప్రార్థన టవర్లు కడుతున్నాం. వీటి విషయంలో మనం బాధ్యత తీసుకోవాలి. అందరూ అనండి, కొంచెం బాధ్యత తీసుకోవాలి.
అబ్బే, సుప్రీం అంటేనే గట్టి చూతారు మీరు. చెప్పండి, కొంచెం బాధ్యత తీసుకోవాలి. విశ్వాస గురించి, సేవకుడి గురించి, సంఘం గురించి, మినిస్ట్రీ గురించి బాధ్యత తీసుకోవాలి. నేను రీసెంట్గా ఒక యూట్యూబ్లో ఒక సేవకుడు వాళ్ళ మందిరం ఇబ్బంది అయిన దాని గురించి నేను వీడియో చూసి నేను వెంటనే మోకరించి ప్రార్థన చేసే, ప్రభువా వారికి ఒక స్థలం ఈ ప్రభువా వారికి వస్తా. అసలు ఆయన ఎవరో, ఆయన చాలా పెద్ద సంఘం, మాకేం పరిచయాలు లేవు. మరి ఎందుకు ప్రార్థన చేస్తే, నేను కొంచెం బాధ్యత తీసుకుంటాను. నేను ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చర్చ్. సార్వత్రిక సంఘం గురించి కొంచెం బాధ్యత తీసుకోవాలి. ఆమేన్. ఏలియా కాలంలో 3 సంవత్సరాల పాటు వర్షం కురవట్లేదు, పశువులకి గడ్డి లేదు, నీళ్లు లేవు, భయంకరమైన పరిస్థితుల్లో ఘోరమైన క్షామం ఉందంట. ఘోరమైన క్షామం ఉన్న టైంలో ఏలియాకి యెహోవా ఒక ప్రత్యక్షమే, వాన కురిపిస్తాను వెళ్ళు అంటే, ఆహాబుని దర్శించంటే ఏలియా వెళ్ళి ఆహాబుని దర్శించి ఆ తర్వాత మోకాళ్ళ మధ్య తలపెట్టుకొని ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రభువా, ఒక్కడ మంచోడు లేడు ప్రభువా, వీళ్ళ కోసం వాన ఎందుకు ప్రభువా, మొత్తాన్ని వేసే ప్రభువా అనాలి కదా ఏలియా. బాధ్యత తీసుకున్నాడు. హి ఫెల్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద నేషన్. కుటుంబం కోసం బాధ్యత తీసుకునే నోవాహు, తన రక్త సంబంధికుల కోసం బాధ్యత తీసుకున్నాడు అబ్రహాము, దేశం కోసం బాధ్యత తీసుకున్నాడు ఏలియా. మన దేశం కోసం, మన ప్రాంతాల కోసం మనం బాధ్యత తీసుకోవాలి. కొండ దగ్గర మనం ప్రపంచ దేశాల కోసం ప్రార్థన చేసాం, మరలా బాధ్యత తీసుకొని ఆ ప్రార్థనలకు రావాలి. We need to take responsibility about our nation, about the people, about the ministry. నాకు ఇష్టం లేనిది జరిగింది, అందుకే వదిలేసా, చూద్దాం ఎంత దూరం పోయిద్దో, ఎంత దూరం చేస్తారో, ఎంతవరకు చేస్తారో చూస్తాను కాదు. కొంచెం రెస్పాన్సిబుల్ తీసుకో. టేక్ రెస్పాన్సిబిలిటీ, ఫీల్ సమ్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉన్నావు, దేవుణ్ణి కలుసుకునే స్థాయిలో ఉన్నావు, దేవుడితో మాట్లాడే స్థాయిలో ఉన్నావు, దేవుడు మాట్లాడితే వినే స్థాయిలో ఉన్నావు. నీతిమంతుని స్థాయి బాధ్యతాయుతమైన స్థాయి. ఏ జరుగుతున్నాయి కోటాలు, మమ్మల్ని పిలవలేదులే, వాళ్ళు పోయారులే, ఇంకా నాకెందుకు. టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ. కోటాల పనులు జరుగుతున్నాయి, కొంచెం బాధ్యత తీసుకోవాలి. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాకు పట్టలేదు, మాది కాదు, మా అత్తగారు సొమ్ము అన్నట్టు ఉండకూడదు. కొంచెం బాధ్యత తీసుకోవాలి. ఎందుకండి బాధ్యత తీసుకోవాలంటే, ఆఖరి 5 నిమిషాలు నేను ముగిచేస్తున్నా. ఎందుకంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడటానికి యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు బాధ్యత తీసుకున్నారు. పాపులు, దుర్మార్గులు, ఇటు సావులు జత్తారులు అనుకోలా. ఇట్ట కాదు, వీళ్ళు నాకు ఎదురు తిరుగుతారా, నాకు అవిధేయులు అవుతారా, నరకంలో పడేసి ఒక్కొక్కరిని బాండీలో ఏపుతుంటే, ఫ్రైడ్ రైస్ ఎగిరినట్టు ఎగురుతూ ఉంటే అని అనుకోలే దేవుడు. మనం ఇంకను పాపులమై ఉండగా యుక్త కాలమున క్రీస్తు మన కొరకు చనిపోయాను. హి ఫెల్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ అస్. మన గురించి బాధ్యత తీసుకున్నాడు. పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి అంత బాధ్యత తీసుకున్నాడు. అందుకే పౌలు గారు అన్నాడు, నా సహోదరుల నిమిత్తం నేను శాపగ్రస్తుడిని అయ్యే అంత బాధ్యత తీసుకుంటాను. నేను ఐ వాంట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. యేసుక్రీస్తు ప్రభువు ప్రాణం పెట్టి అంత బాధ్యత తీసుకున్నాడు. మనం బాధ్యత తీసుకోవాలి. సంఘం గురించి బాధ్యత తీసుకోవాలి. సేవకుల గురించి ప్రార్థన చేయడానికి బాధ్యత తీసుకోవాలి. పాస్టర్ గారు ముందు చెప్పటం కాదు, కొంతమంది పాస్టర్ గారికి సలహాలు ఇవ్వమంటే మాత్రం లిస్టులు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఎక్కడ బయట కాదు లోపల. ఉచిత సలహాలు. మామూలుగా మనకి ఉచిత ఓపీ చూడబోని అని ఉంటుంది కదా, అట్లా ఉచిత సలహాలు ఇవ్వబడిన కొంతమంది బోర్డులు పెట్టుకొని తిరుగుతారు. బోర్డు కనపడదు కానీ మొహం మీద కనపడిపోతాయి. ఉచిత సలహాల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది పాస్టర్ గారి దగ్గర. కానీ పాస్టర్ గారి కోసం ప్రార్థన చేస్తారా? చెయ్యరు. సలహాలు మాత్రం టపా 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 వస్తూనే ఉంటాయి. బాధ్యతాయుతమైన వ్యక్తి సలహాలు ఇవ్వడు. బాధ్యతాయుతమైన వ్యక్తి సేవకుని కోసం బాధ్యత తీసుకొని ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే
లోకంలో కూడా ఒక సామెత ఉంది కదా, చెడ్డోడు నోరు లెగుతానికి కారణం నీతిమంతుడు సైలెంట్గా ఉంటామేనట. చెడ్డవాడు నోరు లెగవటానికి కారణం నీతిమంతుడు సైలెంట్గా ఉండటమే. దుష్టుడి నోరు లెగవటానికి కారణం నీతిమంతురాలుగా తీర్చబడిన మనం బాధ్యత తీసుకోపోవటమే, నోరు తెరవకపోవటమే, మనం మౌనమే. ఈ మాట పట్టుకొని గదిలోకి వెళ్ళిపోవాలి, మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోవాలి. We need to spend time in the Lord, in the prayer with the Lord. దేవునితో సమయం గడపాలి, ప్రార్థనలో సమయం గడపాలి, వాక్యాన్ని నోటితో పలకటంలో సమయం గడపాలి, డిక్లేర్ చేసే విషయంలో సమయాన్ని గడపాలి, దేశాలు పేర్లు పెట్టుకొని డిక్లేర్ చేసే దానికి సమయం గడపాలి. ఐ ఫెల్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ మై కంట్రీ. నా దేశం కోసం నేను బాధ్యతగా ఫీల్ అవుతా ఉన్నా. నేను ఐ వాంట్ ఇండియా టు బి షేకెన్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి చేత భారతదేశం కదిలించబడాలి, మరొక్క మారు కదిలించబడాలి. ఐఎమ్ ఫీలింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. దానికోసం నువ్వేం చేస్తున్నావు, నేను చాలా చేస్తున్నాను ఇక్కడ చెప్పకూడదు మీకు. I don't want to reveal them, but I'm doing, I felt responsible and I'm doing for my country. నా దేశం కోసం బాధ్యత తీసుకొని నేను చాలా గంటలు చేయవలసింది చేస్తా ఉన్నాను. ఐఎమ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్. టేక్ రెస్పాన్సిబిలిటీ. నీతిమంతుని స్థాయి అంటే సుప్రీం పొజిషన్ మాత్రమే కాదు, ఈ భూమి మీద ఈ భూమి గురించిన బాధ్యత తీసుకునే స్థాయి. టేక్ రెస్పాన్సిబుల్, ఫీల్ రెస్పాన్సిబుల్. మీరు బాధ్యత తీసుకుంటే, ఆఖరికి ఒక మాట చెప్తాను, నీతిమంతుడు దేని గురించి అయితే బాధ్యత తీసుకుంటాడో దేవుడు కూడా దాని గురించి బాధ్యత తీసుకుంటాడు. నీతిమంతుడు బాధ్యత తీసుకోకుండా దేవుడు దాని గురించి బాధ్యత తీసుకోలేడు. If you show your responsibility on anything, God will also feel responsible for that thing. ఎందుకు లోతుని చేయబట్టుకోవడం లాక్క రావాలంటే అబ్రహాం రెస్పాన్సిబిలిటీ. ఫీల్ రెస్పాన్సిబుల్. బాధ్యతాయుతంగా వ్యవహరిద్దాం, బాధ్యత తీసుకుందాం. దేవుడు మనకిచ్చిన పనిలో, సంఘంలో మనకి ఇవ్వబడిన పనిలో, సేవకులు మనకిచ్చిన పనిలో బాధపడకుండా, వారిని బాధ పెట్టే విధంగా కాకుండా బాధ్యత తీసుకొని వ్యవహరిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలల నుంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. టేక్ ఎ డెసిషన్ టు బీ రెస్పాన్సిబుల్. ఎస్తేరుతో అన్నట్లుగా ఈ సమయం కొరకే నువ్వు వచ్చావేమో. యు ఆర్ హియర్ ఫర్ సచ్ ఎ టైమ్ యాజ్ దిస్. ఈ సమయం కొరకే నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డావు. టేక్ రెస్పాన్సిబిలిటీ, ఫీల్ సమ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నీతిమంతుని స్థాయి అంటే బాధ్యతాయుతమైన స్థాయి. తీర్మానం చేసుకోండి, నేను బాధ్యత తీసుకుంటాను ప్రభా. I want to take responsibility. బద్దలైన సందుల్లో నిలుటకు తగిన వాడు ఎంత వెతికిన ఒక్కడైనను వన్ రైచియస్ మ్యాన్, ఒక్క నీతిమంతుడు బాధ్యత తీసుకుంటే దేవుడు దాని విషయంలో బాధ్యత తీసుకోవటం మొదలు పెడతాడు. టేక్ రెస్పాన్సిబిలిటీ. ఒక తీర్మానం చేసుకోండి, నా సంఘం గురించి నేను బాధ్యత తీసుకుంటాను, నా సేవకుడి గురించి నేను బాధ్యత తీసుకుంటాను, పరిస్థితుల గురించి బాధ్యత తీసుకుంటాను, మినిస్ట్రీ గురించి బాధ్యత తీసుకుంటాను. ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత లేని వ్యక్తిగా ఇక మీదట నేను సంఘంలో పరిచర్యలు ఉండబోవట్లేదు, నా ఇంట్లో ఉండబోవట్లేదు. ఇంటి గురించి బాధ్యత తీసుకొని ఇంటిని గాలికి వదిలేసి ఉంటే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, బాధ్యత తీసుకో, కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించు. టేక్ రెస్పాన్సిబిలిటీ. ప్రార్థన చేసుకుందాము దయచేసి. ప్రభువా, నా ఇంటి విషయంలో, నేను ఉంటున్నటువంటి ప్రాంతం విషయంలో, మా గ్రామం విషయంలో నేను బాధ్యత కలిగిన వ్యక్తిగా, నా సంఘం విషయంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నేను నిలవబడతాను. ఇంతవరకు మౌనముగా ఉండటం ద్వారా నేను ఎంతో నష్టపోయాను, నా ద్వారా ఎంతో నష్టము జరిగింది. ఇక మీదట నేను దాన్ని అనుమతించను ప్రభువా, నేను దానిని ఒప్పుకోవటం లేదు.
ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఇంటిలో ఉంటే ఆ ఇల్లు ఎట్లాగైతే పోషించబడుతుందో, భద్రపరచబడుతుందో, అభివృద్ధి చెందుతుందో నేను ఉండుట ద్వారా. ఎందుకంటే నువ్వు నన్ను నీతిమంతుడిగా ఒక బాధ్యత కలిగినటువంటి స్థానంలో నీవు నన్ను నియమించిన దేవుడుగా ఉన్నావు గనక నేను మౌనముగా ఉండదలచడం లేదు. ఈరోజు నేను ఒక చిన్న తీర్మానం తీసుకుంటా ఉన్నాను. నేను ప్రార్థించే వ్యక్తిగా, పరిచర్య చేసే వ్యక్తిగా, ఏమంటే దేవుని సేవకులు ఈ సభల విషయంలో, మన ఆత్మల విషయంలో ఆయన బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు గనక ఎంతో భారముతో, ప్రయాసతో ఈ యొక్క సభలో ఆయన ఎంతో ఒత్తిడి, ఎంతో బలహీనత కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన బాధ్యత తీసుకున్నాడు గనక ఈ యొక్క సభలలో మనం కూర్చొని ఉన్నాం. అటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నీవుంటే అది నీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం. అటువంటి వ్యక్తిగా నీవుంటే నీ సంఘానికి అది ఎంతో ఆశీర్వాదం. అటువంటి వ్యక్తిగా నీవు ఉండటం అనేది నీవు నివసించేటువంటి ప్రాంతానికి అది క్షేమం అంతే. సొదొమ గుమ్మరాల విషయంలో దేవుడు అదే పనిచేసిన వాడిగా ఉన్నాడు. నీ ద్వారానే దేవుడు నీ ప్రాంతంలో, నీ ఇంటిలో పనిచేసేవాడిగా ఉన్నాడు గనుక ప్రభువా, నేను బాధ్యత కలిగిన వ్యక్తిగా నా ఇంటిలో నేను నిలవబడతాను, నేను ప్రార్థిస్తాను, నేను మాట్లాడతాను, నేను పని చేస్తానని ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ఎవరైతే అట్లా తీర్మానం చేసుకుంటా ఉన్నారో దేవుడు కూడా మీరు ఏ విషయంలో బాధ్యత కలిగి ఉండబోతా ఉన్నారో దేవుడు ఆ బాధ్యతను ఆయన భరించబోతా ఉన్నాడు, ఆయన దాన్ని నెరవేర్చబోతా ఉన్నాడు గనుక ఒక చక్కటి తీర్మానం చేసుకుందాం. దేవుని వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పీటర్పాల్ గారు దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. దయచేసి కళ్ళు మూసుకున్న దేవుని సన్నిధిలో ఒక చిన్న తీర్మానం చేసుకుందామా. ప్రభా, నా సంఘములో, నా ఇంటిలో, నా నివసించేటువంటి స్థలంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను ఉంటాను. ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. తీర్మానం చేసుకున్న కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ వందనాలు. బాధ్యత కలిగిన నీతిమంతుడిగా నువ్వు ఉండటానికి నువ్వు తీర్మానం చేసుకున్నావు. అబ్రహాము బాధ్యత కలిగిన నీతిమంతుడు. సొదొమ గోమొర్రా పట్టణం కాల్చిపోవచ్చుండగా ముందుగా అందులో నీతిమంతులను తప్పించడానికి ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. నీవు నీతిమంతుడు. నీ ద్వారా అనేక మంది నీతిమంతులు నరకంలో నుండి తప్పించబడటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. విశ్వాసపు ఆత్మ, దేవుని యొక్క శక్తి పరిపూర్ణముగా నీలో ఉండి పని చేయునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.